హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మినపగార్లను ఇదిగండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకునేలా చిన్న చిన్న టిప్స్తో చూపించడం జరిగింది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను. గ్లాస్ అంటే 250 గ్రామ్స్ ఉంది. పప్పును ముందుగా నీళ్ళు వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లైనా కడుక్కోవాలి. అలా కడుక్కున్న తర్వాత వాటర్ వేసేసి 4-5 గంటల పాటు పప్పును నానబెట్టుకోవాలి. పట్టుపప్పు అయితే ఒక 7-8 గంటలైనా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ గుండు పప్పు తీసుకున్నాను. 4-5 గంటలు పప్పు నానిన తర్వాత పప్పులో ఉన్న వాటర్ అంతా వంపేసి మరలా 2-3 సార్లు శుభ్రంగా పప్పును కడుక్కొని పప్పులో నుంచి వాటర్ అంతా వడకట్టుకోవాలి. పప్పులో నీళ్ళేమీ లేకుండా శుభ్రంగా వడకట్టుకోవాలి. అలా వడకట్టుకున్న పప్పుని ఇక్కడ నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను. పప్పు అంతా వేసుకుని ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసుకొని పప్పుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండర్ లేనటువంటి వాళ్ళు మిక్సీలో రుబ్బుకోండి. గ్రైండర్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా గ్రైండర్లోనే రుబ్బుకోండి. గారెలు కూడా చాలా బాగా వస్తాయండి. మిక్సీలో వేసిన దానికి గ్రైండర్లో వేసిన దానికి చాలా తేడా ఉంటుంది. పప్పు క్వాంటిటీ కూడా గ్రైండర్లో వేస్తే ఎక్కువ వస్తుంది. పప్పు సగం నలిగిన తర్వాత ఇప్పుడు పప్పుకు కావాల్సిన ఉప్పు కూడా ఇప్పుడే వేసి పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. పిండి ఎంత బాగా మెదిగితే మనకి గారెలు అంత ఫ్లఫీగా వస్తాయండి. పిండిని మరీ గట్టిగా రుబ్బకండి, మరీ లూజుగా రుబ్బకండి. గట్టిగా ఉంటే గారెలు కూడా గట్టిగా వస్తాయి. పిండి మరీ జార్ అయ్యిందంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. పిండి మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పిండిని పక్కన పెట్టేసి గారెల్లోకి చట్నీ చేసుకుందాం. స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక కప్పు పల్లీలను వేసుకొని పచ్చిమిర్చిని పల్లీలని కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వేపుకోవాలి. పచ్చిమిర్చి బాగా కలర్ మారే వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి చల్లార్చుకున్నటువంటి పల్లీలని పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక కప్పు పచ్చి కొబ్బరి, రుచికి సరిపడా ఉప్పు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, అందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఈ పచ్చడి అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. పోపు కోసం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు, ఒక రెబ్బ కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకొని పోపు అంతా వేగిన తర్వాత పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ గారెలు వేసుకోవడానికి పిండిని తీసుకొని ఇక్కడ పిండిని చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి ఎంత బాగా కలుపుకుంటే గారెలు అంత బాగా ఫ్లఫీగా వస్తాయి. పిండిని ఒక 5-10 నిమిషాలైనా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే గారెలు వేసుకోవాలి. గారెలు వేసుకోవడానికి ఏదైనా ఒక కవర్ కానీ లేకపోతే పెరుగు ప్యాకెట్, పాల ప్యాకెట్ కానీ తీసుకోవాలి. డైరెక్ట్గా చేత్తో వేసుకోగలిగినటువంటి వారు చేత్తోనైనా వేసుకోవచ్చు. గారెలు వేయడానికి ముందు మనం ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా వాటర్లో వేసామంటే వాటర్లో ఇలా మునగకుండా తేలిందంటే మనం గారె వేసుకోవటానికి పిండి అన్నది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. గారె వేసుకోవటానికి ముందు చేతిని ఒకసారి నీళ్ళల్లో తడుపుకొని పిండి ముద్దని మనకి కావాల్సినంత సైజులో తీసుకొని ఇలా పిండి ముద్దని రౌండ్గా బాల్లా చేసుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా గారెని ఒత్తుకొని మధ్యలో హోల్ చేసుకొని ఆయిల్లో నిదానంగా వదులుకోవాలి. గారెలు వేసుకోవడానికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. వేడిగా లేనప్పుడు గారెలు వేసామంటే గారెలు ఆయిల్ బాగా పీల్చేసుకుంటాయి. సో ఆయిల్ బాగా వేడిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా గారెలు వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 పక్కల కాల్చుకొని
మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత గారెలను తీసేసుకోవాలి. నెక్స్ట్ వాయి కూడా ఇదే విధంగా వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇదే విధంగా వేసుకుంటే సరిపోతుంది. గారె ఎప్పుడు వేసుకుంటున్నా సరే ఒకసారి చేతిని నీళ్ళల్లో ముంచుకొని పిండిని తీసుకోవాలి. అప్పుడు పిండి చేతికి అంటకుండా గారె ఈజీగా వస్తుంది. ఇలా కావాల్సినన్ని వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న గారెలు పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటుంది, ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు. ఇక్కడ మీకు ఒక 3 టిప్స్ షేర్ చేస్తాను. మనం రుబ్బుకున్నటువంటి పిండిని ఒక్కసారి వాటర్లో వేసి చూసుకున్నామంటే పైకి తేలుతూ ఉందంటే పిండి గారికి పర్ఫెక్ట్గా రుబ్బుకున్నట్లు. సెకండ్ టిప్, మనం గారె వేసుకోవటానికి ముందు పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. థర్డ్ టిప్, మనం ఎప్పుడు గారె వేసుకుంటున్నా చేతిని వాటర్లో ముంచుకోవాలి. అప్పుడు మనం గారె వేసుకునేటప్పుడు పిండి చేతికి అంటకుండా గారె అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టిప్స్ ఫాలో అయ్యి ఈసారి మీరు కూడా గారె వేసి చూడండి. ఫస్ట్ టైం వేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా గారె వేస్తారు. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.